జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొనడంతో ఇంజన్ నుండి చెలరేగిన మంటలతో 2 లారీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటనలో ఓ డ్రైవర్ లోపల ఇరుక్కుపోయి సజీవ దహనమయ్యాడు. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్తో వెళుతున్న లారీని వెనుక నుంచి బలంగా కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 2 లారీల క్యాబిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. కంటైనర్ లారీలో ఉన్న వెస్ట్ బెంగాల్కు చెందిన డ్రైవర్ కమల్ షా సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటనలో 2 లారీల క్లీనర్లు, ఓ లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు అన్నవరం పోలీసులు తెలిపారు. డోర్కి లైట్లు ఉన్నాయి కదా. లైట్ ఆఫ్ చేయండి. ఆంధ్ర కార్గో సర్వీస్ చెందినటువంటి కంటైనర్ లారీ కోల్కతా నుంచి చెన్నై వెళ్తుంది. ఈ లారీ కోల్కతా ట్రాక్ లో వస్తుండగా సంజయ్ ఆక్వా వెరైటీ చెందినటువంటి లారీ భీమవరం నుంచి రొయ్యల మీద లోడుతో భీమవరం నుంచి మూలపేట వస్తూ ఈ హైవే దగ్గర క్రాస్ చేసే క్రమంలో ఈ కంటైనర్ లారీ సంజయ్ ఆక్వా లారీని ఢీకొట్టడంతో ఒకసారిగా లారీలో మంటలు చల్లని. ఈ మంటల్లో ఈ ఆంధ్ర కార్గో సర్వీస్ చెందినటువంటి లారీ డ్రైవర్ క్యాబిన్ లోపలే మంటల్లో చిక్కుని సజీవ దహనం అయ్యాడు. సంజయ్ ఆక్వా చెందినటువంటి లారీ డ్రైవర్ వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది.